గరిడపల్లి మండలం అప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, ఇప్పుడు ప్రస్తుతం గ్రామశాఖ అధ్యక్షులు పనిచేస్తున్నారు గుణగంటి భిక్షం గౌడ్ గారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు గతంలో మాజీ సర్పంచ్ కూడా కొనసాగారు, ఇప్పుడు ప్రస్తుతం గ్రామశాఖ. అవును సార్. గతంలో మీరు సర్పంచ్ ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి ఈ గ్రామానికి అందించారు సార్? సార్ మేము ఇక్కడ మాది లోకల్ సాగర్ ఏరియా, వాటర్కి ఇబ్బంది లేకపోయినా శాంక్షన్ చేసుకొచ్చుకున్నాం. పైప్ లైన్ ద్వారా నీళ్ళు పంపించడానికి జనం కోసం. అంటే ఫ్లోరినేషన్ ఎక్కువ ఉండటం వల్ల నీళ్ళ కోసం పైప్ లైన్ వేయించడం, కొన్ని బోర్లు వేయించడం, ఏది ఫ్లోరినేషన్ లేని వాటి చూసి ఉన్న కాళ్ళు లేని కాదు చూసి వేసినాం. అది చేసినాం. మనం సరే నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయలేకపోయాం. ఎందుకు చేయకపోతే మాకు అక్కడ ప్లేస్ లేకపోయా. ఇప్పుడు అది ఒకటి కొత్త కదా, అన్నీ కాలేదు. పొనుగోటు నుంచి వచ్చేటప్పటికి మా దగ్గర ఏమనేది నిధులు లేవు. సరే అక్కడ ఉన్నటప్పటికి మాకు వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు అక్కడ సిపిఎం ఉండే, ఇక్కడ కాంగ్రెస్ సరికి కొద్దిగా ఇబ్బంది కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే మా పరిధిలో మేము మాకున్న దాంట్లో మేము చేసుకోగలిగినాం. అట్లా ఇక్కడ ఉన్న సోర్సెస్ని బట్టి మేము కొంతవరకు చేసినాం. సార్ మీరు సర్పంచ్ అయ్యే కాలం నాటికి మీ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను రెక్టిఫై చేసి ఎలా ముందుకు వెళ్ళారు మీరు? సార్ మేము మాకున్న దాంట్లో పరిధిలో బట్టి ఇప్పుడు ఊళ్ళో అభివృద్ధి అంటే కొన్ని సైడ్ కావాలి, అది గవర్నమెంట్ వచ్చే సైడ్ కావాలి అయితే, మామూలుగా రోడ్లు అయితే, రోడ్లు అంటే మొత్తం ఫార్మేషన్ పోయకుండా మన మట్టి వేసేటప్పుడు ఆడ గుంటలు పోసే మాత్రమే మాకు ఆడ ఖర్చు డబ్బు ఉండే. ఏది మొత్తం రోడ్డు పోయకుండా బయట నుంచి డబ్బు నుంచి రోడ్లు పూసుకునేది. మామూలు గ్రామ పంచాయతీలో మనకు అంత తక్కువ, అప్పుడు మన ఒక ఆదాయం తక్కువ. ఇక మామూలుగా వచ్చే ఆదాయాన్ని బట్టి గ్రామ పంచాయతీలకి ఏంటి మన ఇల్లు మన కాలువలు తీసే వాళ్ళకంటే అప్పుడు కొంతమంది ఒక ఇద్దరినే గవర్నమెంట్ పంపించింది స్వీపర్స్ని. ఒక ఇద్దరిని కొత్తగా పెట్టుకున్నాం పని చేయడం కోసం. అయితే వాళ్ళకే గ్రామ పంచాయతీ అంతా ఇస్తుండేది. చాలా తక్కువ ఉండేది బడ్జెట్ మాకు అప్పుడు. ఇక వాళ్ళతో చిన్నగట్టం చేసుకొచ్చేవాళ్ళం. తక్కువ ఆదాయంతో నెట్టుకొచ్చాను. మీ గ్రామ పంచాయతీ అప్పుడు ఉమ్మడి గుండి తర్వాత విడిపోయింది. విడిపోయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఫస్ట్లో ఒక స్కూల్ వచ్చింది. అదే మన ఒక రోడ్డు మీద అప్పన్నపేట ఉంటుంది సార్, న్యూ అప్పన్నపేట, అది కలిసి ఒక గ్రామ పంచాయతీ. అయితే ఒక స్కూల్ కావాల్సింది. మా అడ్మినిస్ట్రేషన్ సార్ ఉండి డిస్కస్ చేసినాం. స్కూల్ ఎట్లా అంటే 2 యాప్లికేషన్ చేద్దాం, యాప్లికేషన్ చేసి ఒక స్కూల్ వస్తుంది, మనం 2 చేద్దాం, ఒకటన్నా వస్తుంది ఉద్దేశాన్ని చేస్తే ఒక స్కూల్ వచ్చింది. అప్పుడు స్కూల్ మా మేము ఉన్నప్పుడు వచ్చింది, 2 గదులు వచ్చినాయి తర్వాతకి. అట్లా ఆ విధంగా ఇక ఎంపీ పేరు పట్టుకొని ఎంపీ పాప మేము మా ఊరే, మా ఊరి నుంచే ఎంపీపీ. సరే వాళ్ళ సాయంత్రం కొంత బిల్డింగ్ వేసుకోగలిగాను, కొన్ని బోర్లు వేసుకోగలిగాను. కొన్ని బజార్లలో చాలా బజార్లకు లెంత్ లేకుండా, ఇది మన కరెంటు పోల్ లేకుండా ఉండే, అవి చేయగలిగాను. అట్లా కొంతవరకు చేసిన. ఇప్పుడు కూడా నీటి కొరత ఉందంటారు కదా సార్? బాగా నీటి కొరత అంటే నిర్వహణ లోపం సార్. అది నీటి కొరత అనేది లేదు, నిర్వహణ లోపం తప్ప వేరే లేదు. ఇక్కడ నీటి కొరత అనేది లేదు, ఇక్కడ తప్పకుండా పోతుంది. ఇక దాన్ని భగీరథ వాటర్ వస్తుందా? అప్పుడప్పుడు వస్తుంది. దాని మీద కొద్దిగా ఇప్పుడు తక్కువ ఫోకస్ పెట్టారు జనాలు. రావటాలు ఎప్పుడో ఒకసారి 10 సంవత్సరం ట్యాంక్ నింపుతారు, వదిలేస్తారు. అయితే మామూలుగా మేము వేసిన బోర్లోనే కదా సార్, వాటి నుంచి ఇప్పుడు సప్లై నడుతూనే ఉన్నది. అస్సలు కొరత అయితే కాదు. ఈ నిర్వహించే దాంట్లో మనం ఒక గేట్ వదిలిపోయి కాడ ఒక పోయి కొద్దిగా అప్పుడప్పుడు జనాలు మాకు నీళ్ళు అట్టడం కొట్టుకుంటారు తప్ప నీళ్ళకైతే కొరత లేదు, నిర్వహణ లోపం తప్ప. కేంద్ర ప్రభుత్వాల నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలా నిధులు ఏ విధంగా అందాయి? ఆ నిధుల తోటి ఎలాంటి అభివృద్ధి జరిగేది గ్రామాలు అంటారు సార్? మన గవర్నమెంట్ నుంచి నిధులు అంటే సహజంగా గ్రామ పంచాయతీకి వచ్చాయి ఎక్కువ శాతం. అది ఇప్పుడున్న అభివృద్ధి మొత్తం ప్రభుత్వం నుంచి జరిగాయి. కేంద్ర గవర్నమెంట్ నుంచి ఈ మధ్య మన ఇల్లు వస్తున్నాయి సార్, ఈ మధ్య ఇల్లు కూడా అవి కూడా ఈ మధ్య అంటారు. కొంత ఏమో మన ఒక 2 లక్షలు కేంద్ర గవర్నమెంట్, ఒక 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అనుకొస్తారు. సరే సహజంగా అయితే ఇంతకుముందుకు అయితే పెద్దగా ఏమీ లేదు కేంద్రం నుంచి. ఇక మామూలుగా ఈ మధ్య మన గొర్రెల షెడ్లకు, బర్రెల షెడ్లకు అనేది ఇస్తారు, కొంతమంది తీసుకోరు కూడా. ఇక మామూలు అభివృద్ధి. ఇక్కడ పెద్ద లీడర్లు ఎవరు లేరు, ఏది మన రాష్ట్రాయి లీడర్ అనేది ఇక్కడ లేడు ఎక్కువ తీసుకోవడానికి. సార్ గ్రామ సభలు సంవత్సరానికి ఎన్ని నిర్వహించేవారు? ప్రజలు ఎలాంటి స్పందన వచ్చేది? ఏమేమి సమస్యలు ఉత్పన్నమయ్యాయి? ఇక్కడ గ్రామ మీటింగ్ పెట్టేటప్పటికి, మన గ్రామ సభ పెట్టేటప్పటికి జనాలు తక్కువ హాజరవుతారు సార్. ఎందుకంటే అంతా వ్యవసాయ పనులు పోతారు. సో ఒకరోజు ముందు టంకా కొట్టించిన ఇక కొంతమంది పోతారు, కొంతమంది వస్తుంటారు. దాన్ని మామూలుగా నడిపించారు. సంవత్సరానికి 3 నెలలకు ఒకసారి గ్రామ సభ కంపల్సరీ పెట్టేది నేను ఉన్నప్పుడు కూడా.
ఇప్పుడు గ్రామ సభలు, ఇప్పుడు సాధారణ సభ ఒకటి, అత్యవసర ప్రత్యేక సమావేశాలు ఏమైనా నిర్వహించేవారా? ప్రత్యేక ఇచ్చేవారు. అదే గ్రామ సభ. గ్రామ సభ ఊరు మొత్తం మీద ఇది గ్రామ సభ, అంత జనం అంతా హాజరు కావాలి దానికి, అట్లా చేసేవారు. సరే మామూలుగా అయితే 6 నెలలకు ఒకసారి మన గ్రామ పంచాయతీ వాళ్ళు పెడతారు, సాధారణ సమావేశం పెడతా ఉంటారు. ఇక అలా అభివృద్ధి అంటే ఇక మనకున్న దాన్ని బట్టి చేసేవాళ్ళు, చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ నిధులు వచ్చినాయి. ఈ సీసీ రోడ్లు మొత్తం దగ్గర పడ్డాయి. సెంట్రల్ నుంచి ఎలాంటి ఉంది? కేంద్రం నుంచి అంటే ఇప్పటిదాకా అయితే ఏం మరి లేదు సార్. మీరు అంటే డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు అందిస్తుంది కదా. ఇప్పుడు సార్ ఇప్పుడే అంటున్నా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు అదే షెడ్లు ఉన్నాయి సార్, పరిసర షెడ్లు అవి ఒకటి వస్తున్నాయి. ఇక ఇంతకుముందు మామూలుగా వచ్చాయి అవి, అంత పెద్దగా ఏం అందలే ఇక్కడ. సార్ మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఉత్తమ గ్రామ పంచాయతీ ఎంపిక కావడానికి మీరు ఎలాంటి కృషి చేశారు మీరు? సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీ రావచ్చు, అది మనం చేసే పని బట్టి ఉంటుంది. అయితే మనం ఒక 5 సంవత్సరాలను, ఆ 5 సంవత్సరాలు ఏమైందంటే మనం బయట నుంచి వచ్చిన ఫస్ట్ గ్రామ పంచాయతీ నిధులు లేక కొద్దిగా ఇబ్బంది అయింది సార్, నాకు చాలా ఇబ్బంది పడ్డా. అయినా కూడా కొంత చేసిన నాకు చేసిన కాడికి అధికార సహాయంతో, లీడర్లు పెద్దగా లేరు అప్పుడు. నేను కాంగ్రెస్ వేరే వాళ్ళు ఉండేది, అంటే వేరే పార్టీ వయసు ఉండేది. అయినా సరే వాళ్ళతో అనుబంధంతో ఉంటూ అధికారులతో సంబంధించుకుంటూ కొన్ని ఇందులు చేసుకోగలను. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి జరిగింది? బీఆర్ఎస్లో కొంత పర్వాలేదు, కొంత అంటే సరే ప్రత్యేకంగా ఊరికి వచ్చింది అనేది గ్రామ పంచాయతీకి వచ్చిన వ్యవహారం, అది సర్పంచ్ వాళ్ళకి వ్యవహారం. అయితే ప్రత్యేకంగా వచ్చే ఇండ్లు కానీ లేదా ఒకవేళ లోన్లు కానీ అలాంటివి వచ్చా తక్కువ. ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? ఇప్పుడు సీసీ రోడ్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండ్లు వస్తున్నాయి సార్. ఇప్పుడు మొన్న ఎంక్వైరీ నడిచింది, ఒక 15 ఇండ్లు వచ్చినాయి మా గ్రామ పంచాయతీ, అంటే న్యూ అప్లైమెంట్ కలుపుకో ఒక 15 ఇండ్లు శాంక్షన్ అని. సరే వాటి వల్ల అందరికీ ఏమీ లబ్ధి పొందరు, కొంతమందికి అయితే సహాయం చేయగలుగుతున్నాం. ఇక మళ్ళీ ఏమైనా వస్తే మళ్ళీ కొంతమందికి ఏరేస్తాం. గత ఎమ్మెల్యే పూర్తిగా అయితే అభివృద్ధి చేయలేము ఇప్పటి. ఇప్పుడు అయితే గత ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓటమి కారణం ఏంటి? ఓటమి కారణం సార్ చాలా కారణాలు చెప్పుకోవచ్చు. అభివృద్ధిలో కొద్దిగా దూరం ఉంటాడు ఆయన. ఇక ఆయనకు అన్నీ వేరే వ్యాపకాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేసుకోలేకపోయాడు. పోయొచ్చు జనాలు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కనుక మార్పు కోరుకుంటారు అనుకుంటాను నేనైతే. సరే ఆయన అభివృద్ధి ఎట్లున్నా మార్పు కోరినప్పుడు మనం చేసేది సార్, సహజంగా పోతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు హుజూర్నగర్ నుంచి మా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కొనసాగుతున్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది సార్? మా కాడ బాగా జరిగింది. రోడ్లు అయితేనేవి, మరి కొన్ని డ్రైనేజీలకు కూడా డబ్బులు ఇచ్చినాడు. ఇప్పుడు నీటి పారుదల విషయంలో కూడా పర్వాలేదు. ఇప్పుడు నేను ఈ పార్టీ అని కాదు సార్, సహజంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు ఆయన. సార్ మీరు రాజకీయంలో సీనియర్ నాయకులు, ఉద్దండులు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి, గత సంవత్సరాల నుంచి కూడా మీరు ఎన్నో రాజకీయాలను ఒడిదుడుకులు చూసుకుంటూ వస్తున్నారు. గతంలో ఉన్న రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు పార్టీలకు ఎలాంటి వ్యత్యాసం కనిపిస్తుంది? ఎలాంటి మార్పు ఇప్పుడు ఈ పార్టీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తుంది అంటారు? ఒక సీనియర్ నాయకుడిగా ఏం చెప్తారు మీరు? సార్ నేను ఒకటి చెప్పగలుగుతా, పార్టీలో కానీ జనాల్లో కానీ తేడా ఉంది సార్. నేను చేసేటప్పుడు ఎవరు ప్రలోభాలకు లోపడలే, చేద్దామంటే చేద్దాం, ఒకరిని గెలుపుకుందాం, ఆ నెంబర్ మీద ఆ నెంబర్ని గెలిపిద్దాం, అట్లా చేసేది. కానీ ఇప్పుడు చాలా మన జనాల్లో చాలా తేడా సార్. మనం ఇతను గెలుస్తాడు అతను గెలుస్తాడు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జనాలు కొద్దిగా ప్రబలాలకు లోన్ అవుతున్నారు, వీళ్ళు నాయకులు కూడా అదే విధంగా చేస్తారు, వాళ్ళు కట్టే లోన్ అవుతారు. తేడా ఉంది, చేస్తాం సార్. అప్పటికి చాలా తేడా ఉంటుంది సార్. పార్టీలో అంటే మొదటి నుంచి పార్టీని నమ్ముకొని కష్టపడ్డ వాళ్ళకు ప్రాధాన్యత లేదు, మధ్యలో వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇంకోటి ఏంటంటే పార్టీలలో కూడా ఎవరైతే డబ్బులు పెట్టగడే స్థాయికి ఉన్న వాళ్ళకే పదవులు దక్కుతున్నాయి అంటున్నారు. అది అంటే కార్యకర్తల నుంచి వస్తున్న ఆవేదన సార్. దీన్ని ఏ విధంగా చూస్తారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు? సార్ ఇప్పుడు మీరు అన్న దాంట్లో కష్టపడేవానికి ఉంటుంది, కానీ ఈ కష్టపడే నాయకుడు కూడా ఎప్పుడు పనిచేసేవాడికి ఉన్నది. సరే ఇప్పుడు నేను వస్తూ సర్పంచ్ చేసిన, ఇప్పుడు గ్రామ సేవ చేస్తున్నా. అన్నిసార్లు నాకు తిరగలేను నేను, నాకున్న సమస్యలు బట్టి. కొంతమంది ఏం చేస్తారు, ఏం పని లేకున్నా సరే రాజకీయంగా తిరగాలనుకున్న వాళ్ళు ఎప్పుడు అమ్ముతారు, వాళ్ళకు జరగబడే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నాయకులు. అదే సార్, ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయంట చాలా. దానివల్ల రాష్ట్రానికి దివాలా తీసే అవకాశం ఉంది సార్. నాకు తెలిసిన కానీ చెప్తున్నాను నేను. ఈ ఉచిత పథకాలు అనేవి జనానికి సోమరిపోతుంది తప్ప వాళ్ళకి మేలు చేస్తుంది అనేది సరే కొంత మేలు జరగదని కాదు, ఎక్కువ
అది అంత కరెక్టే కాదు. ఉచిత పథకాలు అనేది అసలు కరెక్టే కాదు. మన రాష్ట్రానికి దివాళా తీసే కాడికి వస్తుంది లాస్ట్కి వచ్చేసరికి. మనం ఈ ఉచితంగా ఎదురుకోవాల్సి వస్తుంది లాస్ట్కి వచ్చేసరికి. మనం ఉచితం అనేది మనం అనకూడదు అసలు. వాళ్ళు మనం ఆ విధంగా వాళ్ళు మనం చేయకూడదు. ఈ విషయంలో నేను బీజేపీని ఒప్పుకోండి సార్. వాళ్ళు ఉచితాలు చెప్పరు. వాళ్ళు నాకు తెలిసిన కాదు చెప్తాను సార్ నేను. ఉచితాలు అనేది కరెక్ట్ కాదు సార్. 42% రిజర్వేషన్ బీసీలకు మేలు చేస్తుంది అంటారు. చేస్తుందండి సార్. ఇప్పుడు పార్టీ ఇస్తుంది, గవర్నమెంట్ కాదు, పార్టీ పరంగా ఇస్తున్నారు. ఇక అది మార్పు చేసుకోవడానికి ఉంటుంది, అన్ని రకాల ఎకరానికి కూడా అక్కడ చేసుకోవడానికి ఉంటుంది. ఈ దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం. బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతుంది దానివల్ల. చాలా ఇబ్బంది పడుతున్నారు. మా దృష్టి ప్రజలు తీసుకొచ్చారు. ఇది ఏ పార్టీలు కూడా దాన్ని సమర్థిస్తుంది తప్ప దాన్ని ఎవరు నియంత్రిస్తలేవు. అది చాలా తప్ప వ్యవహారం. మేము లోకల్గా మేము చేయొచ్చు, కానీ మాకు రాజకీయ పరంగా మాకు ఇబ్బందులు వస్తాయి. ఓట్లప్పుడు నిషేధిస్తాం అంటున్నారు. ఓట్లు అయిపోయిన తర్వాత యథావిధిగా జరుగుతుంది. ఆడికి పోతే అవుతుంది. మరి దీన్ని ఎట్లా ఒక సీనియర్ నాయకుడిగా ఒక పెద్ద మనిషికి మీరు నాకు తెలిసిన కాదు దాన్ని ఏం చేయాలి సార్, నియంత్రించాలి. ఎందుకు దానివల్ల లేనివాడు కూలిపోతాడు సార్. ఓ రోజు 600, 700, 1000 రావచ్చు. 400 దానికి ఖర్చు పెడుతున్నాడు. కుటుంబాలు చాలా మంది దివాళా తీస్తారు దానివల్ల. బెల్ట్ షాప్ అనేసరికి ఊళ్ళో ఉంటుంది కనుక ఒక రోజు 4 షాపులు ఉంటున్నాయి. ఒకవేళ పెట్టింది అనుకోండి మన కాళ్ళు లేకుండా తగ్గుతుంది జర. ఎట్లా తగ్గుతుంది అంటే ఆయన పొదుగులు పోయి అటేం పోతానే అని చెప్పేసి సరే అట్లా ఆగి తాగొచ్చు. ఇక్కడ లోకల్లో ఉంటుంది కాబట్టి 4 దుక్కులు ఉంది కాబట్టి ఎక్కువ మంది దానికి బాగా చేస్తున్నారు. దానివల్ల పేద ప్రజలు ఇంకా పేదవాళ్ళు తప్ప పెద్దోడు కాలేడు. నువ్వు ఎంత కూలి పెంచినా ఎంత చేసినా. ఈ సంవత్సరం మా దగ్గర 5,000 చేసిరు, 6,000, 5,000 చేసిరు నాటుకోళ్ళు 4 దాన్ని. అయినా సరే వాళ్ళ పైసలు అంతే సార్. ఎందుకంటే దీనివల్ల వ్యసనం కదా, ఒక వ్యసనం. అది అట్లా అయిపోద్ది. దానివల్ల ఇబ్బంది. దాన్ని ఏ నాయకనా నియంత్రించడం మంచిది, కంట్రోల్ చేయడం. యువత కూడా బాగా పెడదారి పడుతుంది. తాగుడుకు, డ్రగ్స్ కు. మరి యువత మార్పు రావాలంటే ఎట్లా అంటారు మీరు? ఒక పెద్ద మనిషిగా ఏం చెప్తారు? యువకులు జనంలో మార్పు రావాలంటే మనం ఉన్నాం కదా సార్, పెద్దలు ఉన్నాం కదా, వాళ్ళని మనం కంట్రోల్ చేసే ఉపాయం మనం చేయాలి. గవర్నమెంట్కి దాని మీద బాగా కంట్రోల్గా నియంత్రించే ఉపాయం చేయాలి. గట్టిగా తీసుకోవాలి దాని మీద. ఏదో చూసిన పెడితే అది నడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం అంటూనే ఉన్నాం, నడుతూనే సార్. వాళ్ళు దానికి ఎటువంటి లేదు, నడుతూనే ఉంది అది మామూలుగా. త్వరలో స్థానిక ఎన్నికలు రావద్దు సార్. ఎన్నికలు వచ్చినాయి అంటేనే ఇక ప్రలోభాలు వస్తాయి. పార్టీలే ఓటర్లను ఏదో రకంగా మభ్య పెడుతుంటారు. తాయిలాలు ఇచ్చి మద్యమా, డబ్బా, ఇంకేదో. ఇలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలంటారా, పార్టీలో మార్పు? ప్రజల్లో మార్పు రావాలి సార్. ఎప్పుడైనా ఏది జరగాలని ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి. అది ఖచ్చితంగా. నేను పోయి నిన్ను బాగా చేయలేను. నీ వల్ల మీకు అయితే కొంత తేడా వస్తుంది, కొంత పూర్తి తేడా వస్తుంది. ఎప్పుడు ఏదైనా ఏది జరగాలన్నా జనంలో మార్పు రావాలి సార్. ఈ సమాజం సహజంగా అందరూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే నేను బాపాలి, నేను అనుకుంటున్నాను నేను బాపాడలేదు, నేను కంట్రోల్ కూడా చేస్తాను. నాతో పాటు మీతో పాటు ఎట్లా ఒకరిని చూసేవాళ్ళు జనంలో తప్ప ఏ నాయకుడు ఏదైనా పడిపోవడం లేవన్నా జనంతోనే పని. జనం వానకలు పడిపోవాలంటే వాళ్ళ చేతుల్లో పని. అది మనం బాగా చేయాలంటే ఒకరు బాగా చేయాలి. సరే మనం ఏం చెప్తాం, కొంత బాగా మంచిగా కొంత బాధగా చెప్తాం, కానీ వాళ్ళు పూర్తి మనం నియంత్రించలేము కదా. వాళ్ళు జనంలో రావు సార్ ఏది వచ్చినా. దానివల్ల అప్పుడు ఏమన్నా కొద్దిగా తేడా వస్తుంది. ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు, దేశాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? ఎలాంటి వ్యక్తి కావాలి? మంచి మనసు ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు సార్. వ్యక్తి మంచి కాదు, వ్యక్తిత్వం మంచి మనిషి కావాలి. అప్పుడే ఏ పనైనా ఏ కార్యమైనా. వ్యక్తి కాదు, వ్యక్తిత్వం ఉన్న మనిషి కావాలి సార్. అయిపోయినా ఇప్పుడు మంచి అయిన మన సహవాసం కాదు, మంచి వ్యక్తిత్వంతో సహవాసం చేసుకోవాలి. అయిపోయినా ఏ మనిషి అయినా సరే, మీరు కావచ్చు, నేను కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, వ్యక్తిత్వం మనిషి సహవాసం చేసుకోవాలి. అట్టయితేనే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. సో ఫైనల్గా మీ అప్పన్నగూడెం ఓటర్లకు, అప్పన్నపేట ఓటర్లకు, ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థల గురించి మా ప్రజలకు నేను ఏం చెప్తానంటే, దేనికి ప్రలోభపడకూడదు. మీరు ఏ వ్యక్తిని చూపిస్తున్నా అందరూ 4 పార్టీ 3 పార్టీలు చేస్తారు సార్. అలా ఏ వ్యక్తి మంచిదో ఆడైతే మనకు పనిచేస్తారు. మనిషి యొక్క వ్యక్తిని అసలు వ్యక్తిత్వాన్ని చూసుకొని ఓటేసుకుంటే మనం కొంత బాపదంగా ఆస్కారం ఉంటుంది సార్. ఓకే సార్, అది నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.